వెల్కమ్ టు SVRK 9 న్యూస్. బియ్యం ధరల నియంత్రణకు ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ధరలకు బియ్యం అమ్మకాలు. మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా కిలో 52 రూపాయలకే స్టీమ్ రైస్, 50 రూపాయలకు రా రైస్ ను బీపీటీ, KNR రకాల బియ్యం సరఫరా చేయటకు నిర్ణయించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా రైస్ మిల్లుల వద్ద ఈ బియ్యం అమ్మకాలకు ఏర్పాటు చేయడమైంది. రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించుటకు రాష్ట్ర ప్రభుత్వం జరిపే ప్రయత్నాలకు తోడ్పాటుగా రైస్ మిల్లర్లు సమంజసమైన ధరలకు వినియోగదారులకు బియ్యం సరఫరా చేయటకు రాష్ట్ర సంఘం తగిన ఏర్పాట్లు చేస్తుంది. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఉన్న డిమాండ్ ఆ ఊళ్ళో ఉన్న సప్లై ప్రకారం కమిషనర్ గారు, MD గారు వాళ్ళ ఆలోచన మేరకు మనం ఎలా చేయాలో చూసి వారు ఏది ఆదేశిస్తే అది చేసేస్తాం వాళ్ళ ఆదేశాల ప్రకారం. అందుకే మేము కూడా ఆలోచించేది ఈ మధ్యతరగతి కుటుంబీకుల గురించి. ముఖ్యంగా మేము పెట్టేది అంతకుముందు మేము మరి ఇదే గవర్నమెంట్ మనకి ఒక 14-15 ఏళ్ల క్రితం ఈ రైతు బజార్ కాన్సెప్ట్ మొదలుపెట్టినప్పుడు మీకు తెలిసే ఉండదు, చాలా మంది విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా లైన్ లో 500 మంది 600 మంది ఉండేవాళ్ళు. ఇది మన మెయిన్ రైతు బజార్. అంటే అటువంటి క్వాలిటీ బియ్యం అమ్మిన చరిత్ర మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా మేము ప్రభుత్వానికి తోడ్పడటానికి కోసమే ఈ ముఖ్యమైన ఈ ఆలోచన. ప్రజల్లో కూడా ఎంతో కొంత మంచి పేరు తేవాలి. రైస్ మిల్లర్స్ కూడా ఈ సమాజానికి ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఉపయోగపడతారనే పేరు కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేసి మరి తద్వారా మీ అందరితో వచ్చి మెప్పు తెచ్చుకుందాం అనుకుంటున్నాం. అది కాలం నిర్ణయించాలి. మీరు కూడా మేము బాగా చేసామా లేదనేది కూడా ఇంకోసారి కూడా ఇంకో మీటింగ్ లో మనం కూర్చొని మాట్లాడుతాం. ఏం లేదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేమే నష్టం నష్టపోయి అది నష్టపోయి మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కాదండి. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ ఏంటంటే, ఈ రేట్లు ఇలా పెరిగిపోతా ఉంటే ఈ భయంతో చాలా విపరీతమైన రేట్లు పెరిగినప్పుడు ప్రజలు భరించలేని పరిస్థితులకు వెళ్తారు. కాబట్టి మేము మా మిల్లర్స్ అందరినీ మోటివేట్ చేసి మా దగ్గర ఉన్న సరుకులో కొంత సరుకుని లాభాలు తగ్గించుకుని ప్రభుత్వానికి సహకరించాలి, ప్రజలకు సహకరించాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఆశయం తప్పితే మరి 60 రూపాయల మేము 52 తగ్గుతామంటే దాని అర్థం ఒక రకమైన మంచి కార్యక్రమానికి అసోసియేషన్ పాల్గొంటాం తప్పితే మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్. కాబట్టి మేము ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ లో ఈ రేటు గమనాన్ని సిద్ధపడ్డాం. మా దగ్గర ఉన్న సరుకులో కొంత సరుకుని మార్కెట్ లో పంపించాలని, ఈ మార్కెట్ లో పంపిస్తే మార్కెట్ సెంటిమెంట్ కూడా రేట్లు తగ్గుతాయి అనే ఉద్దేశంతోనే మేము ఈ ఉద్దేశం చేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఈ డెఫినెట్ గా ఇది మా లాభాల్లో నుంచో లేకపోతే మాకు వచ్చే డబ్బుల నుంచో తగ్గించే ప్రజలకు భయపడదామనే ఉద్దేశం. అదే ప్రభుత్వం నిర్ణయిస్తుంది కదా. మీ బోర్డు వారితో సంప్రదించి ఎక్కడ అవసరం రైతు బజార్లు అన్నింటిలో పెడతాం. మిగతా చోట్ల ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఏ సెంటర్ లో రిక్వైర్మెంట్ ఉందో చూసి కట్టాలి. ఉన్నాయండి దేశంలో ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కావాల్సిన నిల్వలు ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు వర్షాలు లేకపోయినా మన దేశానికి ఏమి ఇబ్బంది లేదు. అసలు దాని గురించి ఎవరు వదిలే అవసరం లేదు. ఫస్ట్ లో కూడా మీరు భరోసా క్రియేట్ చేయాలి. నా పేరు పులిపాటి శ్రీనివాసరావు, NTR జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు నేను. రేపు NTR జిల్లాలో ఫస్ట్ విజయవాడ టౌన్ లో ఉన్న రైతు బజార్లో 1వ తారీఖు నాడు మన జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఓపెన్ చేద్దాం అనుకున్నాము. బయట ప్రైవేట్ మార్కెట్ లో 60 రూపాయలు ఉన్న స్టీమ్ బియ్యాన్ని మేము 52 రూపాయలకి, 55 రూపాయలు ఉన్న మామూలు బియ్యాన్ని 50 రూపాయలకి ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. ఈ విధంగా మా అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి మేము సహకరిస్తున్నాం. ఆధార్ కార్డు ప్రకారం ఇవ్వమన్నారు. ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. లేదండి, అది ఇంకా మేము ముందుకు వచ్చిన కారణం ఏంటంటే, ఈ బియ్యం రేటు మార్కెట్ రేట్లు విపరీతంగా పెరిగిపోతుందనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మన మంత్రి నాగేంద్ర మనోహర్ గారు
వారి ఆదేశానుసారం వారు మాతో చర్చించిన తర్వాత ఈ స్టీమ్ బియ్యం 52 రూపాయలకి, రా రైస్ 50 రూపాయలకి మార్కెట్ ఈ రైతు బజార్లో కానీ, అలాగే ఒక 500 ప్రత్యేకమైన రైస్ మిల్ కౌంటర్లో కూడా అమ్మడానికి మేము సిద్ధంగా పడ్డాం. కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియపరిచి ఇది వారికి కూడా ఇది అందుబాటులో ఉండే విధంగా వాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది రైతు బజార్లు, అన్ని రైతు బజార్లు ప్లస్ రైస్ మిల్ కౌంటర్లు ఏ జిల్లాలో ప్రభుత్వ వారు గుర్తించినవి, అంటే ఎక్కడెక్కడ బాగా డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్తో ఉన్న చోట మన మార్కెట్ ఇంటర్వెన్షన్ కదా, ఆటోమేటిక్ గా మనం తగ్గించి అమ్ముతున్నాం కాబట్టి మార్కెట్ కూడా తగ్గిపోతాయనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఆ రకంగా మనకు ఉపయోగపడుతున్న ఉద్దేశం. డెఫినెట్ గా దీని వలన ఎంతన్నా కానీ మార్కెట్ లో పేద ప్రజలు కానీ, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కానీ ఉపయోగపడుతుంది. అది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ అవకాశం కూడా మాకు ప్రభుత్వం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నాం. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.